లూకా రాసిన సువార్త 2వ అధ్యాయమును మనము మదిలో ఉంచుకుని, అనగా క్రీస్తు ప్రభువు వారి యొక్క జననమును మనము జ్ఞాపకములో ఉంచుకుని, కొన్ని సంగతులు తెలుసుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అని అంటే, వాస్తవానికి అనేక దేశాలలో, మన దేశంలో కొన్ని దేశాలలో డిసెంబర్ 25న ఈ పుట్టుక ఆరంభం ఖచ్చితంగా జరుపుకుంటూ ఉంటారు. ఆరంభం నుంచి కొన్ని దేశాలలో మే నెలలో జరుపుకుంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా. అయితే మెజారిటీ ప్రజలు డిసెంబర్ 25 జరుపుకొనడం సత్యం. మెజారిటీగా ఎక్కువ మంది డిసెంబర్ 25. సరే, మనము డిసెంబర్ 25 జరుపుకునే వాళ్ళను, వేరే డేట్లో జరుపుకునే వాళ్ళను ఇద్దరిని మనము లక్ష్య పెడితే, ఇద్దరు కూడా పుట్టింది వాస్తవమే, పుట్టినరోజు జరుపుకునడం వాస్తవమే. అందుకని మనకి డేట్ కంటే కూడా, తేదీ కంటే కూడా పుట్టింది వాస్తవం అనే సత్యాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ప్రభుల వారు జన్మించినది వాస్తవికమైన విషయం అనేది మనం దాన్ని ఏమంటారంటే మ్యాండేటరీగా, ప్రాముఖ్యమైన దానిగా తీసుకోవాలి. అందుకని ఖచ్చితంగా దానిని మనము జన్మించినాడు కనుకనే ఇన్ని కార్యాలు క్రీస్తు నామం పేరుతో ఈ ప్రపంచంలోనికి వచ్చినాయి. క్రీస్తు మరణించి జననం, జీవితం, మరణం, పునరుత్థానం. ఇప్పుడు ఏమైంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఇది ఖచ్చితం. ప్రపంచం దీనిని ఆమోదించాల్సిందే. ఇక ప్రభు దినం సెలవు ఇవ్వటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా ప్రభుత్వాలలో కొంతమంది ప్రభు దినమున సెలవిస్తారు, కొంతమంది ప్రభు దినం, మనకు ప్రభు దినం ఆదివారం. కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రభు దినం సెలవు ఉండదు, వేరే రోజు సెలవు ఇచ్చుకుంటారు. అవి కావాలని చేసుకున్నారా? దాని వెనకాల రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా వారికి, ఆ గవర్నమెంట్కి తెలుసు, మనకు తెలియదు. కానీ మన దేశపు గవర్నమెంట్ అయితే క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన విలువ ఇవ్వటం జరిగింది కనుక, ఆయా గవర్నమెంట్స్ ఉన్న టైంలో ఆ విధంగా ప్రభు దినం దానికి గౌరవము, విలువ ఇచ్చి ప్రభు దినమున సెలవుగా దేవుడు మనకి అనుగ్రహించినాడు. అందువలన మందిరానికి రావటానికి, ఆరాధన చేసుకునడానికి, అదే రోజు స్వార్థ ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. మెజారిటీగా ఎక్కువగా మన దేశము, మన గవర్నమెంటు క్రైస్తవులకి, ఎందుకంటే 3 మతాలు, పెద్ద మతాలు ఉన్నాయని దీన్ని కూడా ఒక మతములాగా ఎంచి మంచిగానే గవర్నమెంటు క్రైస్తవుల ఎడల మంచి దృష్టి కలిగి ఉండగలిగే అవకాశం ఇచ్చారు. సరే, కొన్ని వ్యతిరేకతమైన విషయాలను వస్తున్నాయి ఈ ప్రపంచంలోనికి. దాని వెనకాల కూడా చాలా చాలా కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం దాని దాకా పోవద్దు. ఇంతవరకు ఆయన ప్రభువైన దేవుడు జన్మించింది వాస్తవము, జీవించింది వాస్తవము, మరణించింది వాస్తవము, 3వ రోజు తిరిగి లేచింది వాస్తవము. దానికి ప్రతిదానికి కూడా బైబిల్లో లేఖనాలు ఆధారము ఉన్నాయనేది కూడా వాస్తవము. పోయిన మంగళవారం రోజు మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ అనేది ప్రేమకు జ్ఞాపక సూచనగా తలంచినాం. క్రీస్తు ప్రేమ, క్రీస్తు పుట్టుక వెనకాల దాచబడి ఉన్న ఒక నిధి. నిజమే, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ప్రేమలో ఉన్న శక్తి, లేకపోతే ప్రేమలో ఉన్న ఆ ప్రతిఫలమే యేసుక్రీస్తు ప్రభువా. దేవుడు ప్రేమించాడు, ప్రేమకు గుర్తుగానే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చినందుకే ఏమొచ్చింది?
క్రిస్మస్ వచ్చింది. అంతే కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ప్రేమకు ఆధారం ఏంటి? యేసుప్రభు తన అద్వితీయ కుమారుడిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ అద్వితీయ కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ప్రేమ ఉండబట్టి వచ్చాడు. అంటే క్రీస్తు జననం ఎందుకు జరిగిందంటే ప్రేమ ద్వారానే జరిగింది. అందువలన క్రిస్మస్ అంటే ఏమనాలి ఇప్పుడు మనం? ప్రేమ. దేవుని ప్రేమ అంటే శత్రువులను ప్రేమించటం, పాపులను ప్రేమించటం, బలహీనులను ప్రేమించటం, భక్తిహీనులను ప్రేమించటం, ఇలాంటి ఆ ప్రేమ ఎలాంటి వాళ్ళను ప్రేమించిందో మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చాం. ఈరోజు క్రీస్తు అనే ఆ పదము, క్రిస్మస్ అనేది ఏం జ్ఞాపకం చేస్తున్నది? మన ఎదుట ఒక సత్యం దాచిపెట్టాడు చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం. మళ్ళీ చదివితే మీకు అర్థమైపోయింది. జస్ట్ మనం చదివితేనే ఈ విషయాలు అర్థం అవుతాయి. చదవండి. భయపడుతుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఇక్కడ ఒక మాట దాచిపెట్టున్నది. ఏం దాచిపెట్టున్నది అంటే, ఇది ప్రజలందరికీ కలుగ చేయు. క్రీస్తు కింద ఏమనుంది 11లో, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన క్రీస్తు అని చెప్పి అన్నాడు. అంటే ఏంటి అందరికీ విలువైన వార్త ఏంటి? సంతోషకరమైన వార్త ఏంటి? క్రీస్తు మన కొరకు పుట్టాడు. అంటే పుట్టుకలో ఏమొచ్చింది ఇప్పుడు? అదే గుర్తుంచుకోండి. కరెక్ట్గా చెప్పారు. ఆయన పుట్టుకలో ప్రేమ బయటకు వచ్చింది. పుట్టుకలో ఏమొచ్చింది? ఇప్పుడు సంతోషం వచ్చింది. కనుక గుర్తుంచుకోండి. బాగా మీరు పాయింట్అవుట్ చేసినారు. అది సత్యం. కనుక పుట్టుకలో నుంచి ప్రేమ బయటకు వచ్చింది. క్రీస్తు క్రిస్మస్ లో నుంచి ప్రేమ ఈ ప్రపంచానికి అందింది. రెండవది, పుట్టుకలో నుంచి ఏమొచ్చింది? సంతోషం బయటకు వచ్చినది. అంటే యేసు ప్రభు వారి యొక్క జననం ప్రపంచానికి దేవుడిచ్చే సంతోషానికి ఆయనే కానుకనమాట. అవును, ఆయన ఈ లోకానికి రాబట్టి సంతోషం అనే దానికి అర్థాన్ని మనం అనుభవించగలుగుతుంటున్నాం. యేసు ప్రభు వారు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడే నిజమైన సంతోషాన్ని, అంత మునుపు నాకు దేవుడు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, లేకపోతే మంచి కారు ఇచ్చాడు, ఇట్లాగ ఎన్నో సంతోషాలు అనుభవించాం, భౌతిక సంబంధమైనవి అనుభవించాం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత పాపాలు క్షమించాడు, నా జీవితంలోకి సంతోషం ఇచ్చాడు, నా పాపాలను నా నోచి తీసివేసిన తర్వాత నాకు వచ్చే ఆనందము, నాకు వచ్చిన ఆనందము ఎంతో మందికి ఇదిగో నాకు ఎంతో మరి సంతోషం కలిగిందని ఇతరులతో చెప్పుకొనడానికంటూ నాకంటూ ఒక ఆధారం కలుగజేసినాడు. ఈ సంతోషము దావీదు అంటాడు, దావీదు కీర్తనల్లో ఏమంటాడో చూడండి. ఈ సంతోషం ఎలాంటిది అని అంటే, కీర్తనలు 4వ అధ్యాయంలో దావీదు చెప్తాడు, ఒకనికి ధాన్యము ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషం వంటిది కానే కాదు, దానిని మించిన సంతోషం అంటాడు. అంటే పరసంబంధమైన సంతోషాన్ని మన హృదయంలో నింపాడు. 4వ అధ్యాయము 7వ వచనము చదవండి. ధాన్యము ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. కనుక ఇప్పుడు మనం క్రీస్తు జననములోంచి సంతోషం బయటికి వచ్చింది. ఏం సంతోషం ఇది? ఏదో భూ సంబంధమైన విషయాలను గురించిన సంతోషము కానీ కాదు. ఒకవేళ ఈ సంతోషం ఉండిద్ది, కానీ ఇది శాశ్వతమైన సంతోషం కాదు. భూ సంబంధమైన సంతోషం 3 విషయాలను మనకు జ్ఞాపకం చేసింది. మొట్టమొదటిది తాత్కాలికమైనది, అది ఎక్కువ కాలం ఉండేది కాదు. రెండవది భూ సంబంధమైన సంతోషం భ్రమపరిచేది. ఒక వస్తువు కొన్నామంటే ఎంత ఆనందం కలిగిద్దో, 2వ రోజుకి ఆనందం ఉండదు, 3వ రోజుకి ఆ వస్తువుని బట్టి తగ్గిద్ది, 4వ రోజు ఇంకా తగ్గిద్ది. అంటే అది మొదటి రోజు ఇచ్చినంత ఆనందం అది తర్వాత రోజుల్లో ఇవ్వలేదు. అది మనకి భ్రమపరిచే ఆనందం అని జ్ఞాపకం చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి? తాత్కాలికమైనది, అంటే శాశ్వతమైనది కాదు, చిరకాలం ఉండేది కాదు, భూ సంబంధమైనది. రెండోది అది భ్రమపరిచిద్ది అని అన్నాం. థర్డ్ వన్, మూడవది భూ సంబంధమైన ఆనందము ఎలాంటిది అని అంటే తరిగిపోయేది. మొదటి రోజు ఉన్నంత 2వ రోజు ఉండదు, 3, 4 అలాగ తగ్గిపోయింది.
అంటే ఆ వస్తువ, భూ సంబంధమైన వస్తువ మనకి ఆనందాన్ని రోజు రోజుకి స్టేబుల్ గా ఇవ్వలేదు. అది తగ్గిద్ది. అంటే అరుగుదలతో కూడిన సంతోషము, తగ్గుదలతో కూడిన సంతోషము, అది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది అల్పముగా. మొదటిది ఏమిటి? భూ సంబంధమైనది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. రెండవది ఏమిటి? అది భ్రమ పరిస్థితి. మనం తర్వాత ఏ వస్తువైనా, నాకు మంచి వస్తువు వచ్చింది, నాకు మంచి భార్య వచ్చింది, నాకు భర్త వచ్చాడు, అట్లనే బిడ్డలు, ఫస్ట్ రోజు అన్ని విషయాలలో వస్తువులు ఏవి దొరికినా, మనుషులు దొరికినా, అలాగా మనకి పొజిషన్ దొరికినా, అది ఆ స్థానము మనల్ని మురిపించిద్దంతే. కానీ దానిలో ఎంత ఆనందం ఉన్నది అనేది నిదానంగా మనకు అర్థమైంది. థర్డ్ వన్, అది మనల్ని, అది తరిగిపోయే ఆనందం ఇచ్చేది, అది స్థిరమైన ఆనందాన్ని మనకి ఇవ్వలేదు. ఇప్పుడు దావీదు ఆ సత్యం ఎరిగి అంటాడు, నేను సంతోషం అనుభవిస్తున్నాను కానీ అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. ఏది? ధాన్యము ద్రాక్షరసము నాకు విస్తరించిన దానికంటే అధికమైన సంతోషం. ఇది ఎట్లా వచ్చింది? మనకి లోకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, కొట్లు ఉన్నాయి ఆయనకి. కానీ ఆ సంవత్సరం ఏమైందంటే కొట్లో పెట్టుకున్నా కూడా మిగిలిపోయే అంత పంట పండింది. ఆ పాత కొట్లలో పెట్టుకున్నా మిగిలిపోయే అంత పంట పండింది. ఇవిడేమన్నాడు? పాత కొట్లు ఇప్పాడు, కొత్త కొట్లు కట్టాడు, ధాన్యము దానిలో పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపోయే అంత ఉందే, నీకు తినుము, తాగుము, సుఖించుము అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణము అడుగుచున్నారు. కనుక అడుగుచున్నారు అన్నాడు. అక్కడ బహువచనం. అంటే ప్రాణం అడిగేది ఎవరు? ప్రాణం ఇచ్చిన ఆయన ప్రాణం అడుగుతాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నారు. బైబిల్లో పాత నిబంధనలో మనము వెళ్ళి చూసి ఏది నరులు కట్టేది చూద్దాం, తర్వాత మన పోలిక చొప్పున బహువచనంతో మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా అడుగుచున్నారు అంటున్నాడంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును అని చెప్పాడు. అంటే ఈ ఆనందం అనేది అతను అనుకున్నాడు శాశ్వతమని, కానీ ప్రభు వెంటనే చెప్పాడు, ఇది శాశ్వతమైన ఆనందం కాదు అని చెప్పాడు. తర్వాత క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఎలాంటి క్రైస్తవులు అంటే యేసు ప్రభు శిష్యులు లాంటి వాళ్ళు. యేసు ప్రభు శిష్యులు దయ్యాలు ఎల్లగొట్టారు, అద్భుతాలు, రోగాలు బాగు చేసినారు. తర్వాత ప్రభునామం పేరుతో వాక్య పరిచర్య చేశారు. కనుక దయ్యాలు వెళ్ళగొట్టారు, వాక్య పరిచర్య చేశారు, రోగాలు బాగు చేశారు. ఇంటికి వచ్చి ప్రభువా మేము రోగాలు బాగు చేసినాం, దయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుత కార్యాలు చేసినామయ్యా అని చెప్పి సంతోషంగా ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, అయ్యా రోగాలు బాగైనందుకు సంతోషపడబాకండి, అద్భుతాలు జరిగినందుకు సంతోషపడబాకండి, దెయ్యాలు వెళ్ళగొట్టినందుకు, తర్వాత నా నామం పేరుతో ఎన్నో ప్రవచనాలు మీరు పలికినందుకు సంతోషపడబాకండి. ఎందుకని? ఈ అనుభవాలు మీకు అతిశయాన్ని, గర్వాన్ని తీసుకుని వస్తాయి. మరి దేని బట్టి సంతోషపడాలయ్యా? అప్పుడు అంటాడు, మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషపడండి. అంటే యేసు ప్రభు వారు ఇచ్చే సంతోషం ఎలాంటిదో ఇప్పుడు మనం అర్థం చేసుకోతున్నాం. అంటే క్రిస్మస్ అనేది లోక సంబంధమైన సంతోషాన్ని మన హృదయాల్లో నింపడానికి యేసు ప్రభు రాలేదు, యేసు ప్రభు ప్రాణం పెట్టలేదు, యేసు ప్రభు తిరిగి లేవలేదు. శాశ్వతమైన సంతోషాన్ని, పరసంబంధమైన సంతోషాన్ని, అది ఇప్పుడు మనం పేతురు ఆ మాట అంటాడు. పేతురికి ఆరంభంలో ఇవన్నీ అర్థం కాలేదు. ఏమంటాడు పేతురు? 1 పేతురు 1వ అధ్యాయము మీరు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం చాలా చక్కని మాట. దైవజనుడు భక్త సింగ్ గారు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన సాక్ష్య పుస్తకంపై ఈ వచనాన్ని రాస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయము 8, 9 వచనాలలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. చదువుతారా?
ఏం సంతోషం అని చెప్పాడు అంటే క్రీస్తు జన్మలో నుంచి చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ప్రపంచానికి ఇచ్చాడు. కనుక క్రీస్తు పుట్టుక వర్ణనాతీతమైన ఆనందాన్ని, చెప్పడానికి వీలుగాని ఆనందాన్ని, అది కదా వర్ణనాతీతమైన అంటే చెప్పనసఖ్యమైనది, వర్ణించడానికి వీలు కానిది. జనరల్గా మనం పిల్లలు ఎవరన్నా అమెరికా పోతే మా సత్తెనపల్లి పట్టణస్తులకి, అమ్మా మీరు బాగున్నారా? బాగున్నామండి. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పలానా చదువు చదువుతున్నారు. ఏదో చదువు కాదు, ఏదో అమెరికా పోయినారే నిన్న. నేను అవునండి అమెరికా పోయినారు. చెప్పవే ఆ మాట, అమెరికా పోవటం అంటే ఎందుకున్నాం, గొప్పది అని చెప్పి మాట్లాడుకున్నాం. మాటల్లో మాట అమెరికా. అదే తల్లికి, అదే తండ్రికి, అదే పట్టణ మన యొక్క సత్తెనపల్లి పట్టణ పౌరులకి అదే అందులో ఇంకొకటి చెప్పాలి నీకు, మర్చిపోని విషయం ఒకటి ఉంది. మా అబ్బాయి యేసుప్రభు నమ్ముకున్నాడు, పాపాలు క్షమించబడ్డాయి అంటే సర్లే అంటారు, వెళ్ళిపోతారు. ముందు మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏ మాట? మా అబ్బాయి అమెరికా పోయినాడంటే పాపాలు ఒప్పుకున్నాడు, పాపాలు విడిచిపెట్టాడు, యేసుప్రభు నమ్ముకున్నాడంటే సర్లే అంటారు, వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ది మాత్రం అందరూ పట్టించుకుంటారు, రెండోది పట్టించుకోరు. అంటే ఇది వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు. ఒకవేళ అర్థమయ్యేలాగా ఏంటమ్మా రెండో మాటకి ఏం మాట్లాడతలేదు, ఫస్ట్ దానికంటే రెండోది గొప్పదమ్మా అంటే సరే తర్వాత దాని గురించిలే. కానీ మంచి పని, నీ కష్టం అర్థం కాలేదు, అమెరికా పోయినాడంటే గొప్పది. మళ్ళీ అదే చెప్తారు వాళ్ళు, అదే చెప్పి హ్యాపీ వెళ్ళొస్తా అని చెప్పి. రెండోది మనం చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళు వినడానికి ప్రయత్నం చేయరు, వినడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం కావడానికి కూడా కష్టతరమైన విషయం. అంటే క్రీస్తు జననం అనేది ఒక మిస్టరీ. ఆయన జననముల నుంచి మానవాళికి ఇచ్చే ఆనందం అనేది కూడా ఒక మిస్టరీ. మిస్టరీ అంటే మర్మం. కనుక ప్రియమైన పట్టణ పౌరులారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, చాలా మందికి సత్యం అర్థం కాక క్రీస్తే, మళ్ళా క్రైస్తత్వమే, లోక సంబంధమైన సంతోషాలే. మళ్ళా క్రీస్తుని మనం జెన్యూన్గా యూజ్ చేసుకోకుండా జనరల్గా జస్ట్ యేసు ప్రభు మనకి ఆనందం ఇచ్చాడు అంతవరకే. కనుక యేసు ప్రభు ఎలాంటి సంతోషం ఇవ్వడానికి ఈ భూమి మీదకి రాగలిగినాడో అది ఎంతమందికి ఇవ్వడానికి వచ్చాడు? ప్రజలందరికీ కలగబోయే సంతోషం. ఒక్కళ్ళకి కాదు, అది ఒక దేశం. చాలా మంది యేసు ప్రభు అనే మాటకు వచ్చే సమయానికి ఇప్పుడు మనం ఒక భాగం చూసినాం. అది మానవుడు చెప్పడానికి వీలుగాని సంతోషం. ఏమిటి దీనిలో సంతోషం అంటే పర సంబంధమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. రెండవది అది మానవులందరికీ ఇవ్వటానికి వచ్చాడు. చాలా మంది ఆయన అమెరికా వాడు కదండి, అమెరికా ఆయన కదా, మన దేశంలో ఎందుకు ఆయన గురించి మాట్లాడతారు? అది తెలిసా తెలియక అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టి ఉంచాడు. ఏమిటి? ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. లోకా సువార్తలో 2వ అధ్యాయంలో లోక ఇలా రాసినాడు. ఏమన్నాడు? లోక హెబ్రీయుడు గాడు, గ్రీసు దేశస్థుడు. గుర్తుపెట్టుకోవాలి, లోక హెబ్రీయుడు కాడు, ఇశ్రాయేలీయుడు కాడు, అతడు గ్రీసు దేశస్థుడు. ప్రపంచాన్ని ఏలిన దేశాలలో గ్రీసు దేశస్థులు కూడా ఒక జనాభా. ఈరోజు అమెరికా ప్రపంచాన్ని ఏలుతున్నది, అట్లానే కొన్ని సంవత్సరాల క్రితం గ్రీకులు ప్రపంచాన్ని ఏలారు. అటువంటి గ్రీకు మనిషి ఒక డాక్టర్, అతనంటాడు ఈ మాట. ఏమని? ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషం. అలా తిరిగి అదే ఆ యొక్క లోకాన్ని అపోస్తుల కార్యములు ఆయనే రాశాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనములో ఆయన అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అందరికీ సంతోషం ఇచ్చేవాడు, అందరికీ ప్రభు అయిన వాడు. కనుక ఒక దేశానికి అధినేత ఉన్నాడంటే ఆ దేశ ప్రజలందరికీ యోగక్షేమాలు చూడాలి. అందరికీ సంతోషం ఇచ్చేవాడు అని అంటే అర్థం ఏంటి? అందరికీ సంబంధించిన వాడు అయి ఉండాలి. ఎవరై ఉండాలి? అందరికీ సంబంధించిన సృష్టికర్త అయి ఉండాలి. ఎవరు పట్టించుకుంటారు? పిల్లల గురించి అమ్మ పట్టించుకునేది, పిల్లల గురించి నాన్న పట్టించుకుంటాడు. అట్లానే సృష్టికర్త కనుకనే అందరి యోగక్షేమాలు పట్టించుకున్నాడు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు సమాధి చేయబడ్డాడు, అందరి కొరకు తిరిగి లేచినాడు. కనుకనే యేసు ప్రభువుని గురించి లోక రాసినాడు, అన్యుడు రాసినాడు, యూదుడు కానివాడు, ఇశ్రాయేలీనికి సంబంధం లేనివాడు రాసినాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారా వాళ్ళు బైబిల్ అంటానికి? అతడు ఇశ్రాయేలీయుడు కాడు, యూదుడు కానివాడు యేసు ప్రభుని గురించి ఆయన అందరికీ దేవుడు అని చెప్పి రాసినాడు. ఇది తెలియక మనమందరం అనుకుంటాము
మన భారతీయుడు కాదు, భారత దేశానికి సంబంధించినోడు కాదు, అమెరికాకి సంబంధించినోడు, లేకపోతే ఆ దేశానికి సంబంధించినోడు, పాశ్చాత్యానికి సంబంధించినోడు, మనకెట్లాగా సంబంధం మనం అనుకుంటాం. సూర్యుడు ఒక్కడే కానీ మన సూర్యుడు అంటాం, చంద్రుడు ఒక్కడే ఏమంటాం, మన చంద్రుడు అంటాం. భూమి ఒక్కటే అందరికీ, మనం ఏమంటాం, భూమి ఒక్కటే అని అంటాం. ఆ విధంగా ఒక ఇంటికి యజమానుడు కూడా ఒక్కడే. ఆ విధంగా ప్రభు బిడ్డలారా, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, అందరం అనుభవిస్తున్నాం. సృష్టికర్త ఒక్కడే. కనుక భారతీయులకు, భూమికి భారతీయులు ఒక పేరు పెట్టి మనం ఒక పేరు పెట్టి అట్లా కాదు. కొంతమంది అంటారు, అవునండి దేవుడు ఒక్కడే, మా దేవుడికేమో ఈ పేరు పెట్టుకున్నాం, మీ దేవుడికేమో మీరు ఆ పేరు పెట్టుకున్నారు అని అంటారు. అట్లానే మన ఇండియా భూమని, అట్లా అమెరికా భూమని, ఆస్ట్రేలియా భూమని పేరు మాత్రం పెట్టాలి కదా. అలా రాలేంది, అలా బుక్ రావాలి కదా, చిన్న బుక్ పెద్ద బుక్ రావాలి కదా. ఇది ఆస్ట్రేలియా భూమి, ఇది అమెరికా భూమి, ఇది ఇండియా భూమి, ఇది జర్మనీ భూమి, ఇది జపాన్ భూమి, అట్లాంటి ఏం వార్తలు రాలేదు. కనుక ఇది తప్పనిసరిగా మిడిమిడి జ్ఞానముతో మాట్లాడే మాటలు. మీరు గాని ఎవరు గాని కలత చెందవలసిన అవసరం లేదు. కనుక ఇది ప్రజలందరికీ సంబంధించిన వార్త, యేసు ప్రభు జనన వార్త. ఇంకిప్పుడు మనము రెండవదిగా ఆయన పుట్టుకలో నుంచి సంతోషం బయటకొచ్చింది అనేది మనం షార్ట్ గా చూసినాం, విన్నాం. ఇప్పుడు మూడో విషయానికి వెళదాం. దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ అనేది ఇప్పుడు రెండు తీసుకొచ్చింది. మొదటి ఏం తీసుకొచ్చింది? ప్రేమను తీసుకొచ్చింది. రెండవది ఏం తీసుకొచ్చింది? సంతోషం తీసుకొచ్చింది. ఈ సంతోషం ఎంతమంది అనుభవించినారు? దగ్గరగా 2 ఇయర్స్ లోపే మరియ సంతోషపడింది, ఎలిజబెత్ సంతోషపడింది. ఎలిజబెత్ గర్భంలో ఇంకొక ఆయన ఉన్నాడు. వందనం వచ్చిన వినగానే గంతేసినాడంటే గర్భంలో శిశువు గంతులు వేసినాడు. బాప్తిజమిచ్చు యోహాను సంతోషపడ్డాడు. తర్వాత దేవదూతలు సంతోషపడి లోకాసువార్త 2వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పింది. ఈ 3 లోకాసువార్త 1వ అధ్యాయంలో. మరియతో పాటు ఆయన్ని కూడా కలపాలి మనం, యేషోబును కూడా కలుపుకోవచ్చు, కానీ రిఫరెన్స్ మనకి మరియది కనపడుతుంది. తర్వాత ఎలిజబెత్, తర్వాత యోహాను, తర్వాత 4వది దేవదూతలు లోకాసువార్త 2వ అధ్యాయంలో. ఈ దేవదూతల మాటలను గౌరవించి వచ్చిన వారు గొర్రెల కాపరులు 5. తర్వాత యేసు ప్రభుని 8వ దినమున లోపలికి తీసుకొచ్చినప్పుడు సిమియోను సంతోషపడ్డాడు. అప్పటికి ఎంతమంది? 6. ఇంకొకరు ఉన్నారు, అదే గడియల లోపలికి వచ్చి ఆనందపడింది, కొనియాడింది ప్రభును అన్న. ఇప్పటికి 7 మనకు కనపడుతున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపు వచ్చారు వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. వీళ్ళు కాక మనకి లిఖితపూర్వకంగా రాయని వాళ్ళు ఎంతమంది ఆ 2 సంవత్సరాల లోపు వచ్చి ప్రభువును చూసి ఆనందం అనుభవించినారో చూడండి. బెత్లెహేములోనే ఆయన ఆ 2 ఇయర్స్ పాటు ఉండి 2 ఇయర్స్ తర్వాత బెత్లెహేము విడిచి అప్పటి వరకు ఐగుప్తులో కొంతకాలం ఉన్నాడు. బెత్లెహేములో ఉన్న ప్రభువారు 2 ఏళ్ల తర్వాత ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు నుంచి మరలా బెత్లెహేం రావాల్సింది, రాకుండా ఇక డైరెక్ట్ గా నజరేతు వెళ్ళిపోతాడు. నజరేతులో ఆయన పెరిగి పెద్దవాడవుతాడు. కనుక యేసు ప్రభువారి పుట్టుక ఎంతమంది సంతోషపడ్డారు అనేది మనం చూస్తూ వచ్చినా కొన్ని వివరాలు క్లియర్ గా రాసి పెట్టాడు, కొన్ని రాయలేదు. కనుక రెండవదిగా సంతోషాన్ని ఈ ప్రపంచానికి క్రీస్తు జన్మం లేకపోతే క్రిస్మస్ పండుగ ఇచ్చినది. కనుక 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ది క్రిస్మస్ అనగా ప్రేమను ప్రపంచానికి తీసుకువచ్చింది. రెండవది దైవ ప్రేమను అది తీసుకొచ్చింది. ప్రేమ అంటే దైవ ప్రేమ. రెండవది క్రిస్మస్ అనగా దైవ సంతోషాన్ని, దైవ ఆనందాన్ని తీసుకుని వచ్చినది. మూడవది, ఇప్పుడు హ్యాపీనెస్ అనేది డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్ అంటే సంభవాలపై సంతోషం ఏమైంది? ఆధారపడింది. సంభవాలపై, సంభవించిన దానిపై సంతోషం ఆధారపడింది. ఇక్కడ ఏ సంభవం లేదు. యేసు ప్రభు వారి జననములోంచి వచ్చింది, ఇది పరలోకము నుంచి వచ్చింది. ఏ సంభవాన్ని బట్టి వచ్చింది కాదు, కనుక అది శాశ్వతం ఉండిపోయింది. ఈ సంతోషం ఎవడను మీ యొద్ద నుండి తీసివేయండి. కనుక ఏదైనా ఒకటి జరిగిందండి, మరి పెళ్ళయిందండి, పిల్లలు కలిగినారండి, ఆ తర్వాత గోడ కట్టామండి, మందిరం కట్టామండి, లేకపోతే ఇంకొక పని జరిగిందండి, డిపెండ్స్ ఆన్ హ్యాపీనెస్. అట్లాంటి ఏ సంభవాలపై వచ్చిన ఆనందం కాదు ఇది.
యేసు ప్రభుని ఆధారం చేసుకుని వచ్చింది కనుక ఇది ఎవడనో మన ఇద్దరి నుంచి తీసివేయలేడు. అది మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అది భూలోకములో ఒక వస్తువు వచ్చినందుకో, ఇల్లు కట్టినందుకో, బిడ్డ పుట్టినందుకో, భార్య వచ్చినందుకో, భర్త వచ్చినందుకో, ఉద్యోగం వచ్చినందుకో వచ్చింది కాదు. హ్యాపెనింగ్స్ డిపెండ్స్ ఆన్ హ్యాపీనెస్. అంటే సంతోషం అనేది సంభవాలపై ఆధారపడి ఉండింది, కానీ ఇది సంభవాలపై వచ్చిన సంతోషము కాదు కనుక ఇది శాశ్వత కాలం ఉండిపోయింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాటకి వెళదాం. క్రిస్మస్ వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చింది ప్రపంచానికి. ఏమొచ్చినది? అది లోకాసు వార్తలో 2వ అధ్యాయంలోనే మనం చూడగలం. అక్కడికి రండి. లోకాసు వార్త 2వ అధ్యాయం. అందుకనే క్రిస్మస్ సందర్భంలో నిజంగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ పండగలో కూడా చూడనంత మనం ఏం చూడగలుగుతాం? సంతోషాన్ని చూడగలుగుతాం. ఆ దినము ఇంకా ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కాస్త మర్చిపోయి సంతోషంగా ఉన్నామని. ఇంకా మళ్ళీ ప్రపంచంలో ఎన్నో పండుగలు జరుగుతాయి. క్రైస్తవ ప్రజల మధ్యలో కూడా చాలా పండుగలు జరుగుతాయి. కానీ క్రిస్మస్ ఇచ్చే ఆనందం మాత్రం ఆ పండుగలలో వాళ్ళు పొందలేరు, ఎవరు కూడా పొందలేరు. వాళ్ళు ఇతరులకు కూడా ఇచ్చే సంతోషం అది. మూడవది లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనానికి రండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన. ఇది క్రీస్తు పుట్టుక పైన క్రీస్తు ఇచ్చే రక్షణ ఆధారపడి ఉన్నది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే రక్షకుడు రక్షణ ఇవ్వడానికి పుట్టి ఉన్నాడు. ఏ రక్షణ? మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము రాసిపెట్టున్న మాట 21వ వచనం. తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. అంటే ఇప్పుడు రక్షకుని యొక్క జీవితం, పుట్టుక రక్షణ ఇచ్చింది. ఏమి రక్షణ ఇచ్చింది? మానవుడు పాపాలకు యుగాల క్రితం, సంవత్సరాల క్రితం, తరతరాల క్రితం నుంచి కూడా పాపానికి బానిసైన మానవుడు ఇప్పుడు పాప సాగరంలోంచి బయటకు వచ్చి నా రక్షకుడు అంటున్నాడు, నా విమోచకుడు అంటున్నాడు, నా యొక్క జీవితాన్ని మరి పాప సాగరంలోంచి బయటకు ఈడ్చినవాడు అని అంటున్నాడు, నన్ను పాపంలోంచి బయటకు తెచ్చినాడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు రక్షకుడు వచ్చి ఏమిచ్చాడు? మానవుడికి రక్షణ ఇచ్చాడు. అంటే క్రిస్మస్ వచ్చి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చినది. క్రిస్మస్ మానవుడికి విమోచన ఇచ్చినది. దేని నుండి విమోచన ఇచ్చినది? పాప సాగరం నుంచి విమోచన ఇచ్చినది. ఖచ్చితంగా ఎంతమంది ప్రపంచంలో ఈ రక్షకుడు అనుభవిస్తున్నారు. నిజమైన రక్షణ, పాప క్షమాపణ. దానికి కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా దీనిని నిర్లక్ష్యం అంటే గొప్ప రక్షణ అని చెప్పే పదాన్ని వాడతాడు. 2వ అధ్యాయంలో 3వ వచనములో సేమ్ అదే పదాన్ని ఉపయోగిస్తాడు. ఎంత గొప్ప రక్షణ అనే పదాన్ని వాడతాడు. ఎంత గొప్ప రక్షణ. అక్కడేమంటాడంటే మీరు అదే పదం వాడతాడు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో వాడే ఇంకొక పదం, ఇంత గొప్ప రక్షణ. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో మా దేవునికి, తర్వాత మా రక్షణకై, తర్వాత మా గొర్రె పిల్లకై స్తోత్రము అని వాడతాడు. అక్కడ కూడా రక్షణ అనే పదాన్ని వాడతాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మా దేవుని యొద్ద నుంచి. ఒకసారి చూడండి, ప్రకటన 7:10. అంటే క్రీస్తు జననములో నుంచి రక్షణ బయటకు వచ్చినది. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించు. జనరల్ గా మన ఇళ్ల స్థలానికి ప్రొటెక్షన్, భద్రత ఉంది. ఏంటి భద్రత? రిజిస్ట్రేషన్. తర్వాత మనకంటూ ఒక సెంటు పొలం ఉంటే భద్రత ఉంది. ఏంటి భద్రత? రిజిస్ట్రేషన్. ఆ తర్వాత మనకి బంగారం ఉంది. ఏదో 1 సెవరో 2 సెవర్లో 3 సెవర్లో ఎవరికో, మీకు, మాకు కాదు, మీకు ఉంది అనుకోండి. అందుకనికే మీకు ఉందనుకోండి. దానికి ప్రొటెక్షన్. ఏమిటి ప్రొటెక్షన్? అది తీసుకువెళ్ళి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుని, దానికి లోపల బీరువాలో పెట్టుకుని, దానికి లోపల ఒక
లాక్ ఉండిద్ది, మళ్ళీ బయట లాక్ ఉండిద్ది, అన్ని లాకులు, మళ్ళీ ఈ లాకు మళ్ళీ ఊరికి కనపడకుండా మళ్ళీ ఎక్కడెక్కడ లోపల పెట్టేస్తారు. అంటే ఎందుకు ఇలా చేస్తాం మనము? ప్రొటెక్షన్. దేనికి ఇది? బంగారానికి, ఇళ్ల స్థలానికి ప్రొటెక్షన్, రిజిస్ట్రేషన్, స్థలాలకి ప్రొటెక్షన్, రిజిస్ట్రేషన్, ఆ తర్వాత బంగారానికి ప్రొటెక్షన్, రిజిస్ట్రేషన్. సరే, యేసు ప్రభు ఇచ్చే రక్షణ అది కాదు. ఇళ్లకి, ఇళ్ల స్థలాలకి, పొలాలకి, తర్వాత బంగారాలకి ఇచ్చే ఆ యొక్క క్రిస్మస్ కాదు అది. క్రిస్మస్ అంటే మనిషికి ప్రొటెక్షన్. అంటే మనిషి మాట్లాడకూడని మాట్లాడకుండా చేస్తాడు, నోటికి భద్రత ఇస్తాడు, చూడకూడని చూడకుండా చేస్తాడు, కళ్ళకి భద్రత ఇస్తాడు, వినకూడనివి వినకుండా చేస్తాడు, చెవులకు భద్రత ఇస్తాడు, చేయకూడనివి చేయకుండా భద్రత ఇస్తాడు, చేతులకు భద్రత ఇస్తాడు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్లకుండా కాళ్ళకి భద్రత ఇస్తాడు, చేయకూడని పాపాలకి దేహంతో చేయకుండా దేహానికి భద్రత ఇస్తాడు, దేహ విమోచకుడు. ఇలాగా క్రిస్మస్ అంటే మనిషిని భద్రపరిచే దినం, లేకపోతే మనిషిని భద్రపరచడానికి వచ్చిన రక్షకుని అందించిన దినం, లేకపోతే రక్షకుని ఇచ్చిన సంతోషకరమైన ఒక పండగ. ఇప్పుడు 3 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. క్రిస్మస్ లోంచి ఏమొచ్చింది? క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ వచ్చింది. రెండవది, క్రిస్మస్ లోంచి ఏమొచ్చింది? దేవుని సంతోషం వచ్చింది. మూడవది, క్రిస్మస్ లోంచి ఏమొచ్చింది? రక్షణ అనుభవం వచ్చినది. ఈరోజు పాప క్షమాపణ పొందిన ఆ బిడ్డల యొక్క ఆనందం ఎంత ఆనందం అంటే హృదయంలో నుంచి, అది హృదయ లోతుల్లో నుంచి వచ్చే ఆనందం, హృదయ లోతుల్లోంచి వచ్చే ఆనందం, అది లోపల నుంచి కలిగేది. కనుకనే దాని గురించి ఒక డ్యాన్స్ వేసి చూపించలేము, లేకపోతే నా ఆనందం ఇలా అని మనం ఏదో ఒక సూచన పెట్టి చూపించేది కాదు. అది చెప్పన సత్యమును మహిమాయుక్తమైనది. కనుక మూడవదిగా క్రీస్తు జననములోంచి క్రీస్తు యొక్క రక్షణ దాచబడి ఉన్నది. ఆ రక్షణ ఏంటి అని అంటే అవసరమే. మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంటికి లాస్ట్ లాక్ ఒకటి వేసుకుంటాం, మంచిదే. మన ఇంట్లో చాలా పేదవాళ్ళకు ఉండే వస్తువులు పేదవాళ్ళకు ఉంటే అది కూడా అవసరమే. అయితే దానికోసం ఆయన ప్రాణం పెట్టడానికి రాలేదు, దానికోసం ఆయన జన్మించలేదు. కొన్ని ఊళ్ళకి అసలు వీధులు మనం చూస్తే కొన్ని ఊళ్ళల్లో అసలు లాక్ సిస్టమే లేని ఊళ్ళు ఉన్నాయి. వరలలో ఎన్నో వింతలు ఉన్నాయి, మనకు అన్ని తెలియదు. అసలు ఆ ఊర్లో ఎవరు కూడా తాళాలు వేయరంట, అసలు తలుపులే లేని ఊళ్ళు ఉన్నాయి కొన్ని. అయితే అదొక వింత. అంటే ఇట్లా పోల్చుకుంటే మనము తాళాలు వేస్తానంటే అయ్యో మా ఊరు తాళాలు వేయమండి అంటారు వాళ్ళు. అప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? వీటి కోసం కాదు తాళాలు వేసుకో, లేకపోతే తాళాలు వేయకుండా ఉండు, అది కాదు ముఖ్యం. వాటి కోసం ప్రభు రాలేదు. మానవుడు పాప సాగరంలోంచి బయటపడాలి, అందుకోసం వచ్చినాడు. కనుక క్రీస్తు జననములోంచి క్రీస్తు ఇచ్చే రక్షణ దాచబడి ఉన్నది. అది మూడవది. 4వ సంగతి చూడండి, లూకా సువార్తలోనే 4వది కూడా దాచిపెట్టి ఉంచాడు. 17వ వచనం, క్రీస్తు జననములోంచి ఇంకొకటి వచ్చింది. ఏమొచ్చిందో బయటికి చూడండి. క్రీస్తు జననములోంచి 17వ వచనం, వారు చూచి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ ప్రచురం చేసింది గొర్రెల కాపరులు. తర్వాత గొర్రెల కాపరులకు ప్రచురం చేసింది ఎవరు? 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే అద్భుత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు ఈ చెప్పింది ఎవరు? గొర్రెల కాపర్లకి దేవ దూతలు. అంటే ఇప్పుడు ఈ 2 ఆధారాలు గుర్తుపెట్టుకోండి. దేవదూతలు ప్రచురం చేశారు ఏమని? మీ కొరకు పుట్టినాడు, క్రీస్తు జననం. రెండోది, దేవదూతలు చెప్పిన తర్వాత గొర్రెల కాపరులు వచ్చి చూసి వాళ్ళు కూడా ఏం చేసినారు? ప్రచురం చేసినారు. అంటే ప్రకటన, స్వార్థ అనేది ఎట్లా వచ్చింది బయటికి? క్రీస్తు పుట్టుకలోంచి ఏం బయటకు వచ్చింది? గాస్పల్ బయటకు వచ్చింది. క్రీస్తు పుట్టుకలో నుంచి సువార్త బయటకు వచ్చింది. క్రీస్తు పుట్టుకలోంచి మంచి సమాచారం బయటకు వచ్చింది. అంతవరకు కూడా దూతలు చెప్పిన సమాచారం అంటే ఇంకా ఆశ్చర్యం కదా ఇది. మనం అది దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము. ఈ శుభవార్త తెచ్చింది ఎవరు? దూతలు. నెక్స్ట్ ఎవరు తీసుకొచ్చారు? గొర్రెల కాపరులు. అంటే ఈ శుభవార్త బయటికి రావడానికి క్రీస్తు జననమే ఆధారము అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. కనుక ప్రభు బిడ్డలారా, క్రీస్తు యొక్క జన్మలో నుంచి ఏమి బయటికి వచ్చినది? అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? ఆయన వచ్చుడు ద్వారా ఈ ప్రపంచానికి ఏ క్షేమం కలిగినది? అలాగా
దీనిని ప్రపంచం ఎలా తీసుకుంటుంది, తీసుకోకపోవడానికి కారణం ఎవరు? ఇలాగా మనం ప్రశ్నలు వేసుకుంటే బైబిలే మనకి మంచి జవాబునిచ్చే అవకాశం ఉన్నది. గొర్రెల కాపర్లు ఇలా ప్రకటన చేస్తుంటే మరియకి అర్థం కాల. చూడండి 19వ వచనం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకును. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. కనుక ప్రకటన ఈరోజు ఎంతమందో ఈ స్వార్థ ప్రకటించి యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు జీవించాడు, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని చెప్పి ప్రాణాలే పోగొట్టుకున్నారు. గవర్నమెంట్కి అర్థం కాక, మతాధికారులకు అర్థం కాక, అసలు సత్యమా అసత్యమా తెలియక, అసలు వాళ్ళలో ఉన్న అజ్ఞాన దశని బట్టి, తెలిసి తెలియని తత్వాన్ని బట్టి ఆ స్వార్థ ప్రకటించిన వాళ్ళని చంపినారు. మీకు రిఫరెన్స్ ఒకటి చూపిస్తాను. బైబిల్ హిస్టరీని బట్టి నేను ఈ స్వార్థ, ఈ యొక్క యేసు ప్రభు జననం అనేది గాస్పల్ని బయటకు తీసుకొచ్చింది, స్వార్థ బయటకు వచ్చింది అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఇంకా చాలా వచనాలు ఉంటాయి. మనం అట్లా ఇప్పుడు 4 విషయాలు చూసినాం. మొదటిది ఏమొచ్చింది? యేసు ప్రభు ప్రేమ బయటకు వచ్చింది. రెండవది క్రీస్తు యొక్క సంతోషం బయటకు వచ్చింది. మూడవది యేసు ప్రభు ఇచ్చే రక్షణ అనుభవము. ఈరోజు పాపక్షమాపణ పొంది ఎక్కువ మంది కాకపోవచ్చు, నిజమే. నిజమైన సత్యాన్ని ఎరిగేది తక్కువే, ఆ తక్కువ వాళ్ళే పాపక్షమాపణ పొందిన వాళ్ళు. మూడవది. నాలుగవది గాస్పల్ బయటకు వచ్చింది. దేవదూతలు చెప్పిన సువార్త, గొర్రెల కాపర్లు చెప్పిన సువార్త, అలాగనే ఇదే సువార్త మరి దేవుని చిత్తమును బట్టి అపోస్తలులు అదే సువార్త, యేసు ప్రభు తిరిగి లేచాడు, మీరు సిలువ వేసిన యేసు ప్రభు అని చెప్పి ఆయనను ప్రభువుగా నియమించాడని పేతురు చెప్పాడు. పేతురు చెప్పిన మాట యోహాను చెప్పాడు. సేమ్ అట్లానే అపోస్తలు అందరూ చెప్పారు. తోమా చెప్పాడు. మన భారతదేశం వచ్చి విలియం కేరీ వచ్చాడు. అలాగా విలియం కేరీ కంటే ముందుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది సువార్త ప్రకటించారు. దేవుని దయ వలన మన దేశాలను, మన ప్రాంతాలను పునీతనం చేసినారు. అలా ఉంచితే ఇంకా ఎంతో మంది మరి స్టెఫన్ సువార్త ప్రకటించాడు. అలాగా బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఈ రోజులలో మనం ఒక ట్రాక్ తీసుకుని వెళ్ళి, మైక్ తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. కొంతమంది ట్రాక్ మాత్రమే తీసుకెళ్తున్నారు, మైక్ వెళ్ళడం లేదు. మైక్ లేకుండా సువార్త చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఎందుకు మైక్తో ట్రాక్ తీసుకుని పోదామని చెప్పి వీధుల్లో విత్ ట్రాక్ తో వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాలలో కొన్ని ఇళ్లను మైండ్ లో పెట్టుకుని, కొన్ని ఇళ్లను లెక్కలు తీసుకుని ఆదివారం సాయంకాలం మీ 5గురు ఆ కొన్ని ఇళ్లను చూసుకోండి, మేము 5గురం ఆ బజార్లో కొన్ని ఇళ్ళు చూసుకుంటాం. ఎట్లాగా ఆ ఇళ్లను రక్షణ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇళ్లలోని విశ్వాసులు ఉంటారు, రక్షణ పొందిన వారు. ఈ పొందిన వారిని ఆధారం చేసుకుని ఆ 5 ఇళ్ళు దర్శించి వాళ్ళకి స్వార్థ ప్రకటించడం. కొన్ని గృహాలలో ఎట్లా అంటే ప్రతి ఆదివారము ఒక విశ్వాసింటిని ఆధారం చేసుకుని ఆ ఇంట్లోకి ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందిని ఆహ్వానించటం, అంతే. అక్కడ మళ్ళీ మైక్ ఉండదు. కొన్నిసార్లు మైక్ ఉండిద్ది, కొన్నిసార్లు మైక్ ఉండదు. కొన్నిసార్లు మైక్ లేకుండా ఇంకొకటి ఉన్నది కదా, స్ట్రేంజర్ బాక్స్ పెట్టుకోవటము, కొద్ది ఏరియాకు ఉపయోగపడేలాగా చేయటం. ఎందుకంటే చెయ్యాలి సువార్త, దేవుని మాటలు చెప్పాలి, యేసు ప్రభువుకి ప్రపంచానికి ఎందుకు వచ్చాడు తెలియచేయాలి అనే లెక్కతో, ఆ దృక్పథముతో ఎన్నో విధములుగా ఒక మార్గం అడ్డుగా ఉంటే ఇంకొక మార్గంలోకి వెళ్ళడం, ఆ మార్గం అడ్డుకుంటే ఇంకొక మార్గంకి వెళ్ళడం, స్వార్థ మాత్రం ఖచ్చితంగా చెప్పడం. కనుక స్వార్థ ప్రకటించకపోతే పౌలు అంటాడు ఏమని, నాకు శ్రమ అని. కనుక ఇది ఇప్పుడు మనం 4 సంగతులు మనం చూసుకుంటూ వచ్చాం. జన్మములో నుంచి, క్రీస్తు యొక్క జన్మములో నుంచి వచ్చిన అనుభవం. ఇప్పుడు ఇంకొక మాట మనం చూసుకున్నాం. ఏమిటి అనుభవం అంటే చూడండి 14వ వచనం, దూతలు చెప్పిన మాట. 14వ వచనం 2:14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక. ఇదేంటండి మళ్ళా ఇక్కడ ఆయనకి ఇష్టలైన వారికి అంటే ఆయన జననములో నిజమే పాపక్షమాపణ పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో అందరు ఇష్టలైన వాళ్ళు ఉండరు. సమాధానం లేదు. ఎందుకు సమాధానం ఉండదు? వీళ్ళు ఆయనకి ఇష్టలు కారేమో. కనుక రక్షించబడిన తర్వాత దేవునికి ఇష్టలైతే వారికి సమాధానం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్టలు కానివారు అనేది మనం అట్లా ఉంచుదాం. ఇప్పుడు ఏమనాలి మనం? క్రీస్తు జన్మములోంచి ఏమొచ్చింది? పీస్ వచ్చేసింది, సమాధానం. ఏమి శాంతి? పరలోకపు శాంతి, నిత్యమైన శాంతి. హృదయములో పాపి నలిగినప్పుడు పాపి హృదయంలోనికి పంపించే శాంతి. యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 14:27 వచనంలో, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా. మళ్ళీ అందే, లోకము శాంతి ఇచ్చింది, యేసు ప్రభు శాంతి ఇస్తాడు. ఏ శాంతి ఇవ్వడానికి జన్మించినాడు? లోక సంబంధమైన శాంతి ఇవ్వడానికి కాదు. ఏ శాంతి?
ఆయన శాంతి ఇవ్వడానికి జన్మించినాడు. అంటే క్రీస్తు జన్మములో నుంచి శాంతి బయలుదేరుతున్నది. క్రీస్తు జన్మములో నుంచి సమాధానం బయలుదేరుతున్నది. క్రీస్తు జన్మములో నుంచి పరలోకం సంబంధమైన ఆ విధమైన ప్రణాళిక దేవుని ఏర్పాటు. శాంతి, సంతోషము, తర్వాత సమాధానము, ఇవి ఒకదానికి అవినాభావ సంబంధం కలిగి ఉంటే పర్యాయ పదాలు లాంటివి. సంతోషం, సమాధానం, శాంతి అనేది. కనుక 5వ సంగతి పరలోకపు శాంతి క్రైస్తవ జీవితంలో. యేసుప్రభు మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రోగం బాగు చేస్తాను అనలేదు. నా యొద్దకు రండి, మీకు మంచి బిర్యానీ భోజనం పెడతాను అనలేదు. నా యొద్దకు రండి, మంచి ఇల్లు కట్టిస్తాను అనలేదు. నా యొద్దకు రండి, చక్కని మీరు మీ పిల్ల పాపలు సుఖంగా సౌఖ్యంగా బతకడానికి జాబ్ మీద జాబ్, ఉద్యోగం మీద ఉద్యోగం మీకు ఇప్పిస్తాను అని చెప్పి అనలేదు. అంటే జెన్యూన్గా లోకంలో నా వద్దకు రండి, నేను రోగం బాగు చేస్తాను, నా వద్దకు రండి మీకు అన్ని కలుగుతాయి, మీరు పట్టింది బంగారం అయిపోయింది అని చెప్పి అర్థం లేకుండా మన వాళ్ళు కూడా చాలా మంది ప్రకటనలు చేస్తున్నారు. అసలు ఆ ప్రకటనలో లిఖితపూర్వకంగా బైబిల్ ప్రకారంగా ఒక్క ప్రకటన కూడా పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ యేసు ప్రభు భక్తులు చేయనే చెప్పండి, చేయలే. ఒకరోజు గుంటూరు సియోను ప్రార్థనా మందిరం పైన నేను దేవసాయం అంకులు నిలబడి ఉన్నాం. కింద గుంట గ్రౌండ్ లో మీటింగ్లు జరుగుతున్నాయి. దయచేసి కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తాడు, రోగాలతో ఉన్న వాళ్ళకి చంద్ర రోగులకు బాగు చేస్తాడు. ఓహో, సాయంకాలం గుంట గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతుంది, మీరు అందరూ రండి అంటే కళ్ళు లేని వాళ్ళకి అడేం దొరుకుతాయి, కళ్ళు వస్తాయి. అప్పుడు దేవసాయకులు, అమ్మా ఓమ్మో షూ దయచేసి ఆటో ఆపండి, ఆటో ఆపి పైకి రండి మీరు అందరు అన్నాడు. ఆటో ఆపారు, పైకి వచ్చారు. అందరూ పైకి వచ్చి, అమ్మా ఎవడికి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చారో ఒక అడ్రస్ చెప్పండి అమ్మా, వాడిని అడుగుతాం మేము, ఎక్కడొచ్చిన అయ్యా నీ కళ్ళు, ఎప్పుడొచ్చిన అడుగుతాం. ఎవరికి కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, ఎవరికి చంద్ర రోగులకు లేకపోతే భయంకరమైన రోగిష్టోళ్ళకి మీరు బాగు చేసినారు, ఒకసారి నేను కనుక్కుంటానంటే, అంకుల్ సాయంకాలానికి 500 ఇస్తారు అంకుల్, చెప్పమంటే మేము చెప్తున్నాము. ఆ ప్రకటన బైబిల్ ప్రకటన కాదు, యేసుప్రభు ప్రకటన చేయలేదు. ఏమని చేశాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, ఇట్లా చెప్పినాడు. యేసుప్రభు అదే చెప్పాడు, పేతురు అదే చెప్పాడు, మరి యోహాను అదే చెప్పాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, తర్వాత పౌలు అదే చెప్పాడు, మారు మనసు పొందండి, మారు మనసు తగిన క్రియలు చేయండి, అప్పుడెప్పుడు మీకు శాంతి ఉంటుంది. కనుక యేసుప్రభు కూడా అదే చెప్పాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని. విశ్రాంతిలో మన 2 రకాలు చెప్పాడు. నా కాడి మీ మీద ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు, శరీరానికి విశ్రాంతి, ప్రాణానికి విశ్రాంతి. శరీరానికి ప్రాణానికి, శరీరానికి భోజనం కావాలి, ఈ ప్రాణానికి బ్లడ్ కొంచెం మనకు వ్యతిరేకమైన పరిస్థితులు కానీ వచ్చిందంటే బ్లడ్ లో ప్లెజర్ వస్తుంది, అంటే దాన్ని ఏమంటారు, బీపీ అంటారు. అంటే ఆ ప్లెజర్ కూడా ఉండదు ఆయన దగ్గర ఉంటే, ప్రశాంతముగా నిబ్బరముగా ఎంతో శాంతియుతమైన. ఎన్నో అననుకూలమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలని ప్రభువే చెప్పాడు, మీరు ఎదుర్కొంటారు అని చెప్పాడు. కానీ నేను నా శాంతిని ఇస్తున్నా, అవి వచ్చినప్పుడు మీరు గందరగోళం పరిస్థితులు అవ్వాల్సిన పరిస్థితి కాదు. నాకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏమి జరగవు, నాకు తెలియకుండా ఏమి పరిష్కారం కూడా అవ్వవు. అంటే ఇప్పుడు ఆయన అనుమతితో అన్ని జరుగుతాయి, ఆయన అనుమతితో అన్ని ఏమవుతాయి, పరిష్కారం అవుతాయి. కనుక శాంతి దాత యేసు ప్రభు వారు శాంతి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకలో నుంచి సమాధానం, అది చెప్పారు దేవదూతలు. ఇంకా ఈ 5 సంగతులు చాలు. కాసేపు మనం ప్రభుని స్తుతించి ప్రార్థనలోనికి వెళ్దాం. కనుక బిడ్డలారా, క్రైస్తత్వము అనేది ప్రపంచానికి ఎంత క్రీస్తు జననం ఇచ్చిందో అది అర్థం కాక వేరు భావములతో మీరు ప్రచురం చేయటం మానుకుని మంచి భావముతో, బైబిల్ చెప్పే భావనతో ప్రచురం చేయడం ఉత్తమం. ఈ చెప్పిన 5 విషయాలు మొదట ఎవరి నోట్లోంచి వచ్చినాయో మీరు ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ ప్రేమ ఎవరి నోట్లోంచి వచ్చింది? ప్రేమ అనేది యేసు ప్రభు నోట్లోంచి వచ్చింది కనుక ఆయన క్రిస్మస్ అనేది ఆయన ప్రేమ చూపించాడు, దానికి రుజువే ప్రాణం పెట్టాడు. రెండవది సంతోషం అనేది ఈ దేవదూతల నోట్లో నుంచి వచ్చినది. మూడవది రక్షకుడు, అది కూడా ఎవరి నోట్లోంచి వచ్చింది? ఇక్కడ ఒక కులమోడు చెప్పిన మాట కాదు, ఇది ఒక మతమోడు చెప్పిన మాట కాదు, దేవదూతలు చెప్పిన మాట. కనుక ప్రేమ, తర్వాత సంతోషం,
రక్షణ, ఇవన్నీ దేవదూతల ద్వారా. తర్వాత 4వది, ఇది ఎవరో నోటి వచ్చింది, దేవదూతలు ఫస్ట్ ప్రకటన చేసింది. నెక్స్ట్ గొర్రెల కాపర్లు. తర్వాత 5వది, అది కూడా దేవదూతలే చెప్పింది. కనుక ఏ మనుషుడు చెప్పని మాట, ఏ కులస్థుడు చెప్పని మాట, కేవలం పరలోకం నుంచి వచ్చిన దూతలు చెప్పిన మాటలను నువ్వు తృణీకరిస్తే, అప్పుడప్పుడు అంటుంటారు మన పెద్దోళ్ళు, నిన్ను ఎవడు బాగు చేయడు, ఇక నిన్ను ఎవడు బాగు చేయలేడు. అవును, ఇలాగ యేసు ప్రభుని గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తూ బైబిల్ చెప్పిన మాటలు, దేవదూతలు చెప్పిన మాటలు నువ్వు తృణీకరిస్తే నిన్ను మాత్రం, మిమ్మల్ని మాత్రం, లేకపోతే మన దేశాన్ని మాత్రం ఎవరు బాగు చేయలేరు. కనుక సత్తెనపల్లి పట్టణ ప్రజలారా, క్రీస్తు జననములో నుంచి క్రీస్తు దీవెనలు వస్తే అవి ఆ దేశము, ఈ దేశము, ఆ కులము, ఈ కులము, ఊరు బయట, ఊరు లోపల ఈ పదాలను వాడటం మానుకోండి. మీకు శుభం, మీ కుటుంబాలకు శుభం, మీ పట్టణానికి శుభం కలుగునుగాక. కొంచెంసేపు ప్రభుని స్తుతించి మహిమ పరుద్దాం.